భూమిపై మనిషి కనుగొన్న అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. కానీ ఈ బంగారం భూమిలోనే పుట్టిందన్న భావన చాలా మందికి ఉంది. నిజానికి బంగారం కదా భూమితో కాదు, అంతరిక్షంతో మొదలవుతుంది. కోట్ల ఏళ్ల క్రితం మన భూమి రూపుదిద్దుకునే ముందే విశ్వంలో జరిగిన మహా విస్ఫోటనాల మధ్య బంగారం జన్మించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సాధారణ నక్షత్రాల గర్భంలో బంగారం తయారు కాలేదు. న్యూట్రాన్ తారలు ఒక్కదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా సూపర్నోవా పేలులు జరిగిన సమయంలో ఏర్పడే అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అపారమైన ఒత్తిడి బంగారం వంటి భారమైన లోహాలకు జన్మనిచ్చాయి. అంటే మనం ఆభరణాలుగా ధరిస్తున్న బంగారు ఖనిజానికి విశ్వం విప్లవాల జ్ఞాపకం. భూమి ఏర్పడిన ప్రారంభ దశలో అది పూర్తిగా కరిగిన స్థితిలో ఉండేది. ఆ సమయంలో అంతరిక్షం నుంచి జరిగిన ఉల్కపాతాలు బంగారాన్ని భూమిపైకి తీసుకొచ్చాయి. బంగారం అధిక బరువు కలిగిన లోహం కావడంతో భూమి కేంద్రం భాగంలోకి చేరిపోయింది. అయితే కాలక్రమంలో జరిగిన అగ్ని పర్వతాల చలనం, భూగర్భ మార్పులు కొంత బంగారాన్ని భూమిపై పొరలుగా తీసుకువచ్చాయి. అందుకే నేడు మనకి గనుల్లో బంగారం కనిపిస్తుంది. మనిషి బంగారాన్ని కేవలం లోహంగా మాత్రమే చూడలేదు. క్రీస్తు పూర్వం 3000 ప్రాంతాల్లో ప్రాచీన ఈజిప్టు నాగరికత బంగారాన్ని దేవతల శరీరంగా భావించింది. ఎప్పటికీ మెరుపు కోల్పోలేని స్వభావం, అరుదైన లభ్యత కారణంగా దానిని దైవత్వానికి ప్రతీకగా భావించారు. రాజులు కిరీటాలు, దేవాలయాలు, సమాధులు బంగారంతో అలంకరించబడడంతో అది శక్తి మరియు సంపదకు సంకేతంగా మారింది. బంగారం విలువకు ప్రధాన కారణం దాని అరుదుదనం. ఇప్పటి వరకు భూమి నుంచి తవ్విన మొత్తం బంగారం కేవలం 2 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ లో సరిపోతుందన్న అంచనా శాస్త్రవేత్తలది. అంతేకాదు వేల ఏళ్లైనా తుప్పు పట్టకపోవడం, రంగు మారకపోవడం, సులభంగా ఆకారం ఇవ్వగలగడం వంటి లక్షణాలు దీనిని ఇతర లోహాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. క్రీస్తు పూర్వం 700 ప్రాంతాల్లో లిడియా రాజ్యం బంగారాన్ని మొదటిసారిగా నాణాల రూపంతో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి బంగారం వ్యాపారానికి నమ్మదగిన సాధనంగా మారింది. ఒకే విలువ దీర్ఘకాలిక మన్నికగా కారణంగా ప్రపంచవ్యాప్తంగా విలువకు ప్రమాణంగా గుర్తింపు పొందింది. నేటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, కరెన్సీ విలువ తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తారు. అందుకే సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో బంగారాన్ని ముఖ్యంగా ఉంచుతాయి. అంతరిక్షంలో పుట్టిన ఈ లోహం భూమిపై మనిషికి అత్యంత నమ్మకమైన సంపదగా మారడం నిజంగా ఆశ్చర్యకరం.